అమ్మ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అంటే మనం జనరల్‌గా ఏంటంటే మనలో చాలా మందికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే చిన్న పిల్లల్ని అబ్బాయిలనైతే శ్రీకృష్ణుడిలాగా, అమ్మాయిలనైతే గోపికల్లాగా. గోపికల్లాగా చేసి గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటంటారు? కృష్ణుడికి చాలా పెద్ద పేరు. మాయలవాడు, నల్లనివాడు, ముద్దు ముద్దుగా ఉండేవాడు, స్త్రీల మనోహారుడు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో మనం అన్ని రకాల పేర్లు చెప్పుకోవచ్చు. అయితే ఈ కృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో ఉండగా, అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో ఉండగా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగింది అంటేనే మనకు అర్థమవుతుంది రాక్షస సంహార నిమిత్తము ఆ నిసి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. అలాగే అష్టమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆవిడ అష్టమి కళలతో ప్రభాసిస్తూ ఉంటుంది. మనకి మణిద్వీప వర్ణంలో కూడా వస్తుంది, లలితా సహస్రనామంలో వస్తుంది. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.